హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశీకృష్ణ యూట్యూబ్ ఛానల్ అనమాట. ఈరోజు యాత్ర 2 టీజర్ రావడం జరిగింది. ఇది కూడా February 9th రిలీజ్ అవుతుంది అనమాట. 2024 February 9th అనమాట. ఇక ఈ టీజర్ విషయానికి వస్తే ఏముందిలే, ఇక పడుకో అన్నట్టుంది. అంటే నేను టీడీపీకి ఏం సపోర్ట్ చేయట్లేదు, వైఎస్ జగన్ గారికి వైఎస్ఆర్కి ఏం సపోర్ట్ చేయడం లేదనమాట. మీరు ఏమనుకోకుండా రివ్యూ ఓన్లీ సినిమా అనే సినిమాలో రివ్యూ చెప్పడం జరుగుతుంది, ఓకేనా. ఇందులో ఈ విషయం వస్తే మాత్రం ఫస్ట్ ఏమొస్తుంది, ముసలోడు ఒకడు ఇట్లా వైఎస్ఆర్ ఫోటో పట్టుకొని నిలబడతాడు. అతను ఏమంటాడంటే, జగన్ గారు వచ్చి ఏమడుగుతాడంటే, ఆ ముసలైన చెప్పే సమాధానం ఏంటంటే, అసలు వైఎస్ఆర్ కొడుకు వచ్చి నన్ను చూస్తాడు అని చెప్పేసి అంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే, ఆ క్యారెక్టర్ ప్లే చేసిన కాదు, నీకు కళ్ళు కనిపించావు కదా అంటే, అతడు వచ్చి నన్ను చూస్తాడు కదా, అది చాలా అని అంటాడు. కానీ అక్కడనే చాలా అంటే చాలా ఎమోషనల్ అనిపించింది. అని అందులో మెయిన్ ఏంటంటే, టీడీపీలో చంద్రబాబు నాయుడు ఉంటాడు కదా, ఆ ఒక్క క్యారెక్టర్ ప్లే చేయడం జరిగింది. కానీ ఆ చంద్రబాబు నాయుడు ఫేస్ లాగైతే ఏమంతా కన్వర్ట్ చేయడం లేదు. అంటే అలాంటి ఫేస్ వేరే వాళ్ళని తీసుకున్నా కానీ నాకైతే ఏం నచ్చలేదు. కానీ వ్యూహం మూవీలో అయినా ఆ ఫోటో చూస్తే సూపర్ అనిపించింది. మళ్ళీ ఇందులో ఏం బాగాలేదు, కానీ చూద్దాం. ఇక్కడ ఆర్జీవి గారి డైరెక్టర్ అండ్ న్యూ డైరెక్టర్, మళ్ళీ ఏ సినిమా బాగుంటుందో తెలియదు. కానీ నాకైతే ప్రొడక్షన్ వాల్యూ అయితే ఇందులోనే చాలా నచ్చింది. నాకు చాలా అంటే చాలా నచ్చింది. గ్రాఫిక్ డిజైన్ కూడా చాలా నచ్చింది. అందులో స్టోరీ పరంగా మాత్రం మెయిన్గా ఫోకస్ చేసేది ఏంటంటే, అక్కడ వైఎస్ఆర్ పార్టీని ఎక్కువ చేయడం జరుగుతుంది. టీడీపీని మళ్ళీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని తొక్కుదామని చూస్తున్నారు. మళ్ళీ అంత సీలే అనమాట. నాకైతే చాలా నచ్చింది మూవీ అనమాట, ఓకేనా. నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఓన్లీ సినిమా పరంగానే నచ్చింది. ఆ ప్రొడక్షన్ వాల్యూ అయితే డైరెక్షన్ కానీ, మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ చాలా నచ్చింది. అందులో మమ్మూటి కిషోర్ గారు కూడా ఉన్నారు, మళ్ళీ చాలా నచ్చింది నాకైతే. అతని యాక్టింగ్ కూడా చాలా నచ్చింది, ఓకేనా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.